అక్టోబర్ 9, 2024 నుండి ఫిబ్రవరి 4, 2025 వరకు గురువు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నారు. కావున ఈ రాశి వారికి గురువు యొక్క వక్ర సంచారం వల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీయంగా తెలుసుకుందాము. అట్లాగే పరిహారాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి గురువు వక్రగమనం వలన వచ్చేటటువంటి అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అసలు ఎప్పుడు వక్రగమనం ప్రారంభమవుతోంది? అక్టోబర్ 9, 2024 నుండి ఫిబ్రవరి 4, 2025 వరకు గురువు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నారు. కావున ఈ రాశి వారికి గురువు యొక్క వక్ర సంచారం వల్ల కలిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీయంగా తెలుసుకుందాము. అట్లాగే పరిహారాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 9, 2024 నుండి ఫిబ్రవరి 4, 2025 వరకు, అంటే ఇంగ్లీషు సంవత్సరం మారింది కానీ తెలుగు సంవత్సరం మారలేదు. ఈ 4 నెలల కాలం సుమారుగా, అంటే ఇక్కడ 120 రోజులు, 1 రోజు 2 రోజులు అటు ఇటులో 4 నెలల కాలం వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ వక్రగతి వలన, వక్రగతి గురించి ముందే మనం చెప్పుకున్నాం కానీ కొన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి. అలా అని చెప్పి దాన్ని విడిచిపెట్టడానికి లేదు, గట్టిగా పట్టుకోవడానికి లేదు అన్నట్టుగా ఉన్నది. కానీ ఏమైనా ఫలితాలు అయితే ఉన్నాయి కాబట్టి మనం తప్పకుండా చెప్పుకోవాల్సిందే, చెప్పుకుని తీరవలసిందే. వాటి ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎంతో కొంత కాంట్రవర్సీలు ఉన్నమాట యథార్థమే, కానీ ఫలితాలు మాత్రం ఉన్నాయి. అయితే ఇక్కడ వృశ్చిక రాశి వారికి మనం తీసుకున్నట్టయితే ఇక్కడ షష్టమ స్థానంలో గురువు ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి. 6వ స్థానంలో గురు సంచారము ఏ మాత్రము శుభ ఫలితాలను ఇవ్వజాలదు. కొన్ని అనారోగ్యాలు, రుణాలు, రణం అంటే దెబ్బలు, యుద్ధాలు, అది కూడా భావనలోకి వస్తుంది. ఈ విధమైనటువంటి దుష్ప్రభావాలే మనకి కనబడుతూ ఉన్నాయి 6వ స్థానంలో ఉండటం వల్ల. ఇకపోతే దుష్ప్రభావాలే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ దుష్ప్రభావాలు ఆ స్థానాల మీదే కాకుండా 7వ స్థానంలో కూడా మనకి 6వ స్థానంలో కనిపిస్తోంది. 7వ స్థానం అయినటువంటి వృషభం మీద ఫలితం కనిపిస్తూ ఉంటుంది. 5వ స్థానమైన మేనం మీద కూడా దాని యొక్క దుష్ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కర్కాటకం భాగ్యస్థానం మీద కూడా ఈ యొక్క గురువు యొక్క దుష్ప్రభావాలు కనబడుతూ ఉన్నాయి. అందుచేత దీని మీద మిగతా గ్రహాలన్నీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మిగతా దుష్టగ్రహాల యొక్క దృష్టి ఉన్నట్టయితే ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది. శుభగ్రహాల యొక్క దృష్టి అంటే ఇక బుధుడు, చంద్రుడు, ఈ గ్రహాల యొక్క శుక్రుడు, వీరి యొక్క దృష్టి ఏమైనా ఉన్నట్టయితే కొంత ప్రభావాలు తగ్గే అవకాశం ఉంది. అంచేత ఏది ఏమైనప్పటికీ నవగ్రహాలు కూడా మనకి ఒక్క గ్రహంతో నడిచేది కాదు కదండి జీవితం అంతా కూడా. అందుచేత నవగ్రహాలను రోజు ప్రార్థించండి. ఇప్పుడు విశేషంగా మనం చెప్పుకుంటున్నది గురువు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి గురువు యొక్క ప్రభావం ఇంచుమించుగా 4 రాశుల మీద పడుతూ ఉన్నది కాబట్టి తను ఉన్నటువంటి వృశ్చిక రాశి మీద, మీనరాశి మీద, అలాగే వృషభ రాశి మీద, కర్కాటక రాశి మీద, 4 మీద కూడా ఈయన యొక్క ప్రభావితం చేస్తున్నాడు కాబట్టి ఆ ప్రభావం వాటి మీద కూడా ఉంటుంది కాబట్టి 4 రాశుల మీద కాబట్టి ఖచ్చితంగా మీరు దీనికి గురువుకి సంబంధించినటువంటి జపం చేసుకోవటం కానీ, మీ సొంతంగా చేసుకోవడం కానీ, లేదా చేయించుకోవటం కానీ, లేదా దానికి సంబంధించి శనగలు దానం ఇచ్చుకోవటం, అది ఒక్కసారి కాదండి, ఈ 120 రోజులు కాబట్టి, లేదా కొద్దిగానే ఇవ్వండి. 16 సార్లు ఇస్తే, ఎందుకంటే 16,000 సంఖ్యగా పెద్దలు నిర్ణయించారు. అది ఎందుకు నిర్ణయించారని అడిగితే సమాధానం నా దగ్గర కాదు, చాలామంది దగ్గర ఉండకపోవచ్చు, ఎవరో మహానుభావుల దగ్గర ఉండనవచ్చు. అందుచేత ఒక 16 సార్లు అది గురువారం ఇచ్చుకుంటే మనకి, అంటే ఇప్పుడు ఇంచుమించుగా నెలలో 4 గురువారాలు వచ్చాయనుకోండి, 4 16, ఇంచుమించుగా 4 నెలల కాలమే ఇది ఉండేది కూడా, 120 రోజులే కాబట్టి దానికి సరిపోతుంది. గురువారం ఇచ్చుకోవటం కానీ, లేదా ఇన్ని శనగలు కోసం కాసిన శనగలు నానబెట్టి ఆవు పెట్టడం కానీ, గురుచరిత్ర పారాయణ చేసుకోవటం కానీ, ఇట్లాంటివి ఏవో చేసుకున్నట్టయితే ఈ గురువు యొక్క దుష్ప్రభావం తగ్గి మీ మీద
కొంత మీకు ఊరట కలుగుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఒకవేళ అనారోగ్య సమస్యలు కనుక తలెత్తితే కవచం చదువుకోండి, గురు కవచం అని ఉంటుంది, అది చదువుకోండి. అంతా శుభమే జరుగుతుంది. శుభం భూయాత్.